వెక్కడున్నది హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు. ఆయన చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెధవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి కాదు ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంకా పుట్టేసుకున్నావు కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టు వేసుకుని పచ్చుకు వేసుకుని కాదు బాబాయ్. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్, ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకుతున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక చేసుకోట్టు. ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఏంటి మామ పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి?
అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. వెళ్ళదు, కూర్చో. ఉమ్, ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఉమ్. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏం చెప్పావక్క, నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు. ఎప్పుడు ఉప్పైనా ఉప్పా తప్ప వేరే టిఫిన్ లేదా? పైగా ఉప్పు ఎక్కువేసి రాను మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. నీ నాన్న కాళ్ళ వేళ పడి బతిలాడాడు కాబట్టి నీ మెళ్ళలో తాళి పట్ట కట్టాను కానీ, లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. నాకు నిక్కరై నాన్న, నాకు ఆకలేస్తుంది. నాన్న నా తయ్యి. గొడవ చేయకండిరా, బజార్లో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకునేవాళ్ళు ఇది వింటే పెళ్ళాం చోట లింగం అనుకుంటారా బాబు? నాన్న నాకు జడై. ఎందుకే జడ? నాన్న నిక్కరు. నాకు ఆకలేస్తుంది. ఉండండిరా, ఓ పని చేయండిరా. నువ్వు దానికి జడై, నువ్వు వాడికి నిక్కరై, నువ్వు వాడికి టైగట్టు. నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు. మంగ, ఆఫీస్కి వెళ్తున్నాను, దారి ఖర్చులకి 100 ఇస్తే. ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవటానికి ఆ ప్లేసే దొరికిందా? మామా, నువ్వు మేనేజర్ కాదా? ఏంటి నువ్వు రా. కాఫీ మీకే? ఎక్కడికి? ఏంటి మామా, లంచం తీసుకున్నావా? ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు. లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగమే వచ్చింది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి? మేనేజర్ లింగమే, నేను లింగానే. కాకపోతే వాడు గోల్డ్ లింగం, నేను కోట్ లింగానే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే మగడా? అత్తకి తెలుసా? ఏంటి తెలిసేది? మామూలుగానే ఈ ఫేస్ కు మ్యారేజ్ అవడం కష్టం, ఇంకా ప్యూనియన్ తెలిస్తే అంతే సంగతులు. అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా. తెలిస్తే డైవర్స్ ఇస్తుంది కదా. తెలియకుండా మేనేజ్ చేస్తున్నానుగా. ఓ, అలా మేనేజర్ అయ్యావా? సర్లే, నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, తన మా అన్నయ్య. మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా? లేదు. ఎందుకు? 20,000 లంచం ఇవ్వాలి. సరే అన్నాడా? సారీ అన్నాడు. ఆ డబ్బు నేను ఇస్తాను, జాబ్ ఇప్పిస్తావా? జేబురుమాలు కొంటానికి ఠికానా లేదు, జాబ్ కొంటావా? చాలేవయ్యా. నా మార్గాలు నాకున్నాయి, ఓ వారం టైం ఇవ్వు. వారం రోజుల? ఇంపాసిబుల్. ఈ రోజుల్లో జాబ్ అయినా, జాబ్ ఉన్న ఆడపిల్లైనా క్రికెట్ మ్యాచ్ టికెట్ల వెంటనే సేల్ అయిపోతున్నాయి. కుదరదు. ఆహా, అంతేనా? అంతే. వస్తాలే. యూన్ డ్రెస్ చాలా బాగుంది మావా. ఓసారి డ్రెస్ లో అత్తకు కనిపిస్తే. దానికి తెలిస్తే చంపేస్తుంది బాబు. బాబు నా మాట విను ప్లీజ్. ఈ ఫుడ్ స్టెప్స్ రీట్ అయ్యి కదా, తెలిసిందంటే ఆఫీస్ లో అందరికి చెప్పేస్తుంది. ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను. ఈ విషయం మాత్రం అత్తకు చెప్పొద్దే ప్లీజ్. కట్టుకుంటే పట్టు చీర. క్లింగ్ 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 క్లింగ్. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది. ఈ పట్టు చీర కాస్ట్ ఎంతో నేను చెప్తాను. అవునో కాదో మీరు ఏ మొయిలాపోతున్నావా? మొయిలాపోతున్నావు అంటున్నాను. లైవ్ బావా. ఈ చీర ఖరీదంతో నేను చెప్తాను. అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుందన్నమాట. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా చిలిపిగా 2-3 ప్రశ్నలు వేస్తాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు? సారీ సార్.
ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు? జెమినీ టీవీ, మా టీవీ, సన్ టీవీ, సోనీ టీవీ, పోగో, స్టార్ గోల్డ్, స్టార్ ఏ? ఏ? శ్రీదేవి టీవీ చూడరా? లైవ్. ఓకే 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 ఓకే. ఈ చీర ఖరీదు 5,250 రూపాయలు. తప్ప రైటా? ఇది 5,000 ఎక్కడ ఉంటది? 250 ఎక్కువ. యాహూ! ఈ చీర మీ సొంతమైంది, తీసుకోండి. ఆగండి, ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి. ఇక్కడ ఎలా కట్టుకుంటాను? ఆ చీర ఇప్పేసి ఈ చీర కట్టుకోండి. దొంగ సచ్చినోడా. ఇక్కడే ఎలా కట్టుకుంటాను? అరే రండ్రా, నేను మీ ఓనర్ని కదా. వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు? వాళ్ళనే అనొద్దు బావా, ఏ లైవ్ కదా డిస్టర్బెన్స్ అనుక నేనే వద్దన్నా. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే. ఇది నీదే మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఆహా. ఒరేయ్, నేను